నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజల జీవనశైలి, ఆలోచనలో పెను మార్పులు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇప్పటి వరకు డబ్బు చుట్టూనే తిరిగిన ఆలోచనలు మానవ సంబంధాల వైపు మరలే అవకాశం ఉందంటున్నారు. సంపద అంటే చాలా మంది డబ్బు మాత్రమే అనుకుంటారు. వాస్తవానికి సంపదలో డబ్బు ఒక భాగం మాత్రమే. ఆరోగ్యం, ఆనందం, మానవ సంబంధాలన్నీ కూడా సంపద కిందకే వస్తాయి. అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆర్థిక సూచికలను బట్టి దేశ అభివృద్ధిని అంచనా వేసే రోజుల నుంచి సంతోష సూచికల బట్టి ఆ దేశ అభివృద్ధిని అంచనా వేసే రోజులు నేడు వస్తున్నాయి. అంటే క్రమంగా పైకి కనిపించే భౌతిక స్థితిగతులను కాక మానసిక స్థితికే సమాజంలో మెల్లగా ప్రాధాన్యం పెరుగుతోంది. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సరదా సరదాగా కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఇవాళ మన సరదా సరదాగా కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? జేపీ నగర్ లో ఉంటున్న రమ్మగారింటికి. మరి రమ్మగారు వారి స్నేహితురాలు మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సరదాగా వారితో కాసేపు కబుర్లు చెప్పి సరదాగా ఓ ఆట ఆడించేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. హాయ్. అబ్బో, చాలా జోష్ఫుల్ గా ఉన్నారే. అందరూ బాగున్నారా? ఓకే, ముందుగా రమ్మగారు ఎవరు మాకు కాల్ చేశారు? మీరేనా? ఓకే, మైక్ పట్టుకోండి. హలో రమ్మగారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా? ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, మీ వారి పేరు? తిరుపతి రెడ్డి అండి. ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. బిజినెస్. ఓకే, పిల్లలు? ఒక బాబు అండి. ఒక బాబు. ఏం చేస్తున్నాడు బాబు? బీటెక్ థర్డ్ ఇయర్ అండి. ఓకే, వీళ్ళందరూ ఎవరు? మా ఫ్రెండ్స్ అండి. మీ ఫ్రెండ్సేనా? ఓకే, సరే, మరి చాలా బాగా మాట్లాడారు, థ్యాంక్ యూ. హాయ్. హాయ్. టెన్షన్ గా ఉందా? అందుకే నేను ఇందాక నుంచి ఇలా తలదించుకుని కూర్చున్నావు. పేరు? ప్రసన్న. ప్రసన్న. ప్రసన్న, ఏం చేస్తుంటావు? బీకామ్. బీకామ్. చాలా కామన్. నువ్వు? అర్థమవుతుంది. టెన్షన్ తగ్గిందా? స్కూల్లో, కాలేజీలో కూడా ఇలాగే ఉండదనువా? కాలేజీలో కాదు, ఎందుకు భయం వేస్తుంది? సెమినార్స్ ఇలాంటివన్నీ కండక్ట్ చేస్తారు కదా, అప్పుడేం పార్టిసిపేట్ చేయరా అందులో? థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా మాట్లాడావు. హలో. హలో. మీ పేరు? శకుంతల. శకుంతల. చాలా తక్కువ మంది పెట్టుకుంటారు కదా పేరు. ఎవరన్నా అంటే మీరు ఏం చదువుకున్నారు ఫస్ట్ అది చెప్పండి. నేను ఇంటర్ వరకు చదివాను. ఇంటర్ వరకు చదివారు కదా, అప్పుడు కాలేజ్కి మీరు వెళ్తున్నప్పుడు ఎవరైనా కామెంట్ చేశారా మిమ్మల్ని పేర్లు, ఆ పేరు పెట్టి? అంటే అప్పట్లో అంత కామెంట్ అనేది ఏం లేదు. దుష్యంతుని భార్య అనేవాళ్ళు అనమాట. శకుంతల అంటే అంతే. అలా పిలిచేవాళ్ళ ఏంటి? పిలిచేవాళ్ళు కాదు. అయితే ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే మీ వారి పేరేంటి? మా వారి పేరు సుబ్బయ్య. ఓకే, దుష్యంతుడు కాదు. ఏం చేస్తుంటారు? ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తారు. ఓకే, పిల్లలు? పిల్లలు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు ఆడపిల్లలు. ఏం చేస్తుంటారు? ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది, యుఎస్ లో ఉంటారు. ఇంకొక అమ్మాయి ఇక్కడ జాబ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా మాట్లాడారు. మీరు? హాయ్ అండి. పేరు? భార్గవి. భార్గవి గారు. ఏం చేస్తుంటారు భార్గవి గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, మీ వారి పేరు? నవీన్ కృష్ణ. పిల్లలు ఉన్నారా? అవును, ఇద్దరు పిల్లలు, పాప బాబు. ఓకే. బాబు అభీష్ట్ సెకండ్ క్లాస్ చదువుతున్నాడు, పాప స్థైర్య నర్సరీ చదువుతుంది. మీరు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తుంటారు? ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అందరూ చాలా చక్కగా మాట్లాడారు, అందరు పరిచయాలు అయిపోయాయి. నెక్స్ట్ ఏంటి? ఓకే, ఆట. ఇవేమో కామ్, ఇవే ఇంతే, నోరే తెరవలేదు. ఆడుకుందామా అని ఇవన్నారు, మీరేమో ఆట. భలే చెప్పారు అందరు. అందరూ ఒక్కసారి గేమ్ ఆడదాం అంటే స్టార్ట్ చేద్దాం అనండి. గేమ్ ఆడదామా? సరే, మీరు ఎంత ఇబ్బందిగా చెప్తున్నారు కదా, నేను గేమ్ తొందరగా చెప్పేస్తాను. మరి మీరు ఆడబోయే ఆట ఏంటంటే, ఇక్కడ ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి కదా, ఒక బౌల్ నిండా చక్కగా వేరుశనక్కాయలు, ఇంకో బౌల్ ఖాళీగా ఉంది, మధ్యలో పెన్సిల్స్ కనబడుతున్నాయి. ఎక్స్పెక్ట్ చేయండి. ఎవరైనా బ్లాంక్ ఫేసులు పెట్టారు. నేను చెప్తాను ఏంటంటే, ఇక్కడున్న ఈ వేరుశనక్కాయలను తీసుకెళ్ళి అక్కడ ఖాళీ బౌల్ కనిపిస్తుంది కదా, అందులో వేసేయడమే. చాలా సింపుల్. కాకపోతే ఈ పెన్సిల్స్తో ఆ శనక్కాయలను పట్టుకుని ఇందులో వేయాలి. అర్థమైంది కదా? రెండు చేతులు యూజ్ చేస్తారా లేకపోతే సింగిల్ హ్యాండ్తో వేయగలరా? అది మీ ఇష్టం, అది మీ ఆప్షన్. అది ఓకేనా? మనకి 1 minute టైం ఉంటుంది. ఈ 1 minute టైంలో ఎక్కువ మంది ఎన్ని వేరుశనక్కాయలు ఆ గిన్నెలో వేస్తే వాళ్ళే విన్నర్. చాలా సింపుల్, అంతే కదా? సరే, మరి ఫస్ట్ ఎవరు ఆడతారు? ఇంత ఈజీ గేమ్ ఫస్ట్ ఎవరు ఆడతారు? అసలు తను మాట్లాడిందండి, చిన్నపిల్ల. అసలు ఎవరు మాట్లాడలేదు. మీరు ఆడతారా ఫస్ట్? ఓకే, నెక్స్ట్ ఎవరు ఆడతారు? నేను ఆడతాను.
మీరు తర్వాత నేనండి. లాస్ట్కి మీరే, పర్వాలేదు. అందరిది చూశాక అందరూ ఎలా ఆడుతున్నారు, బాగా ఆడుతున్నారా లేదా చూసి అప్పుడు మీరు ఆడొచ్చు. చాలా టైం ఉంది మీకు. ఓకే, మరి ప్రసన్న రెడీనా? పొజిషన్లోకి వచ్చాయి. ఓకే, మరి నీకు గేమ్ అర్థమైంది కదా? చైనీస్ ఐటమ్స్ బాగా తింటావా? నూడిల్స్, చాప్ స్టిక్స్ పట్టుకోవడం వస్తుంది కదా? సేమ్ అంతే, ఇవి కూడా అలానే తీసి అందులో వేసేయడమే. 1 minute టైం ఇస్తాను, ఓకేనా? రెడీ? యువర్ టైం స్టార్ట్స్. త్రీ, 2, 1. సరే, మరి నువ్వు ఎన్ని వేరుశనక్కలు అందులో వేసావు చూద్దామా? ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 21, 22, 23. సూపర్, చప్పట్లు. అమ్మయ్య, చాలా కష్టపడి అంత బరువు, ఇంత బరువు వేసి అందులో వేసింది ప్రసన్న. ఓకే ప్రసన్న, మొత్తానికి 23, 23 శనక్కాయలు అందులో వేసావు. బాగా వేసావు. మరి నెక్స్ట్ ఎవరు ఆడుతున్నారు? మీరేనా? పొజిషన్లోకి వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్. Five, 4, 3, 2, 1. స్టాప్. అయిపోయింది. ఓకే, మొత్తానికి చాలా బాగా ఆడారండి. చూపో. అయితే చూడాలి కదా, ఎన్నేసారో కౌంట్ చేద్దామా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. 24, 25. ఓకే, మొత్తానికి 25 వేశారు. సూపర్, చప్పట్లు. ఇంత బాగా ఆడినందుకు. చాలా బాగా ఆడారు. మరి మిగతా వాళ్ళు ఎన్ని వేస్తారో చూడాలి కదా. ఇప్పుడు మరి నెక్స్ట్ ఎవరు ఆడుతున్నారు? నేనండి. మీరే కదా, రమ్మగారు. గుర్తుంది కదా? 23 వేయద్దు, 25 వేయద్దు, అంతకన్నా ఎక్కువ వేయడానికి ట్రై చేయండి. ఓకేనా? మీ పొజిషన్లోకి వచ్చేయండి. రెడీ? యువర్ టైం స్టార్ట్స్. Five, 4, 3, 2, 1. స్టాప్. నేను చెప్పొద్దు, స్టాప్ అవసరం లేదు. ఇంకా నాకు అర్థమైపోయింది ఎన్ని వేశారో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. 22, 23. అయ్యో, పర్లేదు. మరి 20కి తక్కువ కాదే. 23 కన్నా ఇంకోటి ఎక్కువ ఉంది కాబట్టి మీ ఇద్దరికైతే ప్రెసెంట్ అయ్యింది. చూద్దాం. ఆల్రెడీ 25 ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఇంకా మిగిలింది భార్గవి గారు. మరి భార్గవి గారు ఎలా ఆడతారు? రెడీనా మీరు? రెడీ. మీరు ఎలాగో పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆట స్టార్ట్ చేద్దామా? ఓకే. భార్గవి గారు రెడీనా? రెడీ అండి. అసలు ఇప్పుడు మీరే డిసైడ్ చేసేది గేమ్ ని. 25 కంటే ఎక్కువ వెయ్యాలి. ఓకేనా? ట్రై చేయండి వేయడానికి. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్. Five, 4,
3, 2, 1 స్టాప్. మీరు ఎన్ని శనక్కాయలు ఇందులో వేయగలిగారో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. 23, 24. అయ్యో 24 వేశారు. ఒక్కటి అయ్యయ్యో. భార్గవి గారు కొద్దిగా మిస్ అయింది కదా. నో ప్రాబ్లం, అప్పుడప్పుడు అలా జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు మీకు ఏం అలవాటు అవ్వాలంటే వంటగదిలో అలాంటి చాప్ స్టిక్ రెండు పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎప్పుడైనా మళ్ళీ ఇలాంటి గేమ్ వస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఒక్కసారి అందరి స్కోర్స్ మళ్ళీ చూద్దాం. రమ గారు మీరు 23 మీ స్కోర్. ప్రసన్న ఎన్ని వేసావో చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నావా? నేను చెప్తాను ప్రసన్న. 23 వేసిందండి ప్రసన్న. ఓకే, నెక్స్ట్ భార్గవి గారు మీరు 24. ఓకే, శకుంతల గారు మొత్తానికి 25 హైయెస్ట్ స్కోర్. అదే ఇవాళ హైయెస్ట్ స్కోర్ చేసి మీరు రౌండ్ విన్నర్ అయిపోయారు. మరి మీకు గరికపాటి ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ ఫ్రమ్ విశాఖపట్నం అండ్ తెనాలి వారి తరపు నుంచి ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్. చప్పట్లో. సకులు చూసారుగా, చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. ఎంజాయ్ చేయడమే కాదండి, మీరు కూడా మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు కాల్ చేయండి. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 040-2255-6540. ఇది ఇవాల్టి సరదాగా మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి లక్ష్యం ఆనందమే. పని, ఉద్యోగం, వ్యాపారం, సంపాదన, కీర్తి, అధికారం అన్నిటి అసలు మోటివ్ ఆనందమే. ఏ పని చేసినా ఆనందం కోసమే. నేటి ఆధునిక ప్రపంచంలో చాలా మందికి కరువైంది ఈ ఆనందమే. ఎందుకంటే ఆనందం కోసం ఎవరికి తోచిన దారిలో వారు పరుగులు తీస్తున్నారు. చాలా మంది డబ్బు సంపాదనలో ఆనందం ఉందనుకుంటారు. అందుకే ఈ తరానికే కాదు, వచ్చే 2-3 తరాల కోసం కూడా డబ్బు పోగేసుకుంటూ ఉంటారు. డబ్బు ఉంటే చాలు ఆనందం దానంతటా అదే వస్తుందనే భ్రమలో ఉంటారు. కానీ అది వాస్తవం కాదని చాలా మందిని గమనిస్తే మనకు అర్థమవుతుంది. సరే, ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ఆకృతి కొత్తపేటలో ఉన్న ఫిట్నెస్ సెంటర్కి వచ్చిందండి. మనతో పాటు ఫిట్నెస్ ఎక్స్పర్ట్ వికీ ఉన్నారు. సో వికీ ఈ రోజు ఫిట్నెస్ సంబంధించి మనకి ఏం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం వికీ. సో వికీ ఈ రోజు మా సకులకి ఫిట్నెస్ సంబంధించి ఏం నేర్పించబోతున్నారు? నేను ఒక కొత్త వర్కౌట్ తీసుకొచ్చాను. కొత్త వర్కౌట్ లాడర్ గ్రిల్. ఓకే. సో దీంతో ఏంటంటే మనకి మంచి వర్కౌట్ అవుతుంది అండ్ ఒక స్పోర్ట్స్ ఆడుతున్న ఫీలింగ్ వస్తుంది, ఫన్ గా ఉంటుంది. ఓకే, ఫైన్. సో అంటే ఎవరైనా ఇది చేయొచ్చా? ఇది ఫిట్ గా ఉన్న వాళ్ళే చేయగలుగుతారు. ఎందుకంటే ఎక్కువ జంప్స్ ఉంటాయి, బాడీ కోఆర్డినేషన్ ఇంపార్టెంట్, స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్. ఇదంతా ఇట్స్ లైక్ స్పోర్ట్స్ పర్సన్ కి చాలా సూట్ అవుతుంది. ఓకే, స్పోర్ట్స్ రిలేటెడ్ యాటిట్యూడ్ ఉండాలి. సో ఫిట్నెస్ బాగా ఫిట్ గా ఉన్న వాళ్ళే ఇది చేయొచ్చు ఎక్సర్సైజ్ అంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ కొంచెం ఫ్యాట్ ప్లంప్ గా ఉన్న వాళ్ళు కోఆర్డినేషన్ ఉండదు వాళ్ళకి, బట్ దే కెన్ ట్రై బట్ యాజ్ ఐ సైడ్ ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎక్స్పర్ట్ గైడెన్స్ చేస్తే మంచిది. ఎందుకంటే జంప్ చేసేటప్పుడు కింద పడిన తర్వాత ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు జంప్ చేశారనుకో, ఆ వెయిట్ తో కింద పడిపోతే ఫ్రాక్చర్స్ అవుతాయి వాళ్ళకి. సో అందుకని గైడెన్స్ తీసుకోవాలి. సో ఎక్స్పర్ట్ చిన్న చిన్న మూవ్స్ ట్రై చేయొచ్చు. సో హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏమైనా, ఇప్పుడు ఫిట్ గా ఉన్న వాళ్ళు కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, లేదంటే బాగా నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఇలాంటి చేయకూడదు. ఎందుకంటే హై ఇంటెన్సిటీ వర్కౌట్ కదా, సో వాళ్ళు అవాయిడ్ చేయాలి. సో ఇప్పుడు స్పెషల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు ట్రైనర్ తో డిస్కస్ చేసుకుని అప్పుడు ట్రైనర్ అడ్వైస్ చేస్తారు ఆ ఎక్సర్సైజ్ వాళ్ళకి సూటబుల్లా కాదా అని. సో అడ్వైస్ తీసుకొని చేస్తే బెటర్. అది లేకుండా కొంచెం నార్మల్ గా ఉన్నారు అనుకోండి, ఏమి హెల్త్ ఇష్యూస్ లేకుండా కొంచెం నార్మల్ ఫిట్ గా ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. సో ఇది పర్టికులర్ లాడర్ ఎక్సర్సైజ్ అంటారు కదా. అంటే ఇప్పుడు బాడీలో కొన్ని వాటికి ఉంటుంది రైట్, కొన్ని ఎక్సర్సైజ్ బాడీలో ఇక్కడ ఈ పార్ట్ ని మనం కరిగించుకోవచ్చు, ఈ ఫ్యాట్ ని కరిగించుకోవచ్చు. దిస్ ఇస్ కార్డియో. మంచి స్ట్రెంత్ డెవలప్ అవుతుంది, బాడీ కోఆర్డినేషన్ ఇంపార్టెంట్, మనకి మంచి కోఆర్డినేషన్ ఉంటుంది అండ్ మనం స్టెబిలిటీ మెయింటైన్ చేసుకోవచ్చు. కొంతమంది వాళ్ళు బాగా నడవలేరు, గేట్ బాగుంటుంది, సో వాళ్ళు దీన్ని చేయడం వల్ల దే డెవలప్. ఓకే, ఫైన్. సో అట్లాంటి వర్కౌట్ అంటే బాగా కంట్రోల్ అనేది ఉంటుంది, కొంచెం అటు ఇటు అవ్వకుండా బ్యాలెన్సింగ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది, బాడీ బ్యాలెన్స్. బ్యాలెన్సింగ్ వర్కౌట్ ఇది. ఓకే, సూపర్. అండ్ స్ట్రెంగ్త్ కూడా ఫైన్. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చెప్తుంటేనే. ఇది ఎలా ఉంటుందో తెలుసుకోవాలండి. లెట్స్ స్టార్ట్. ప్రశాంత్, నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తాను, మీరు నన్ను ఫాలో అవ్వండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇస్ కాల్డ్ హాపింగ్, ఒక సింగిల్ లెగ్ హాపింగ్.
నెక్స్ట్ జంపింగ్ జాక్స్. ladder బయట లెగ్స్ ఓపెన్ పెట్టాలి అండ్ ladder ఇన్లో క్లోజ్ చేయాలి. ఓకే, స్టార్ట్. ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్. Next workout, in and out. Both legs in and out. In, out, but కొంచెం స్పీడ్గా చేయాలి. ఓకే, గో. Hop with both the legs. Lateral hops. In and out. In and out. Okay, so let's start. Go. Next, jump squat. Squat and ladder lo jump చేసినప్పుడు straight. Again take squat and stand. Okay, go. Squat, rest. Squat, rest. Squat, rest. Squat, rest. ప్రశాంత్ ఎలా ఉంది వర్కౌట్? యా, మీరు అన్నట్టుగానే స్టార్టింగ్లోనే చాలా డిఫరెంట్ ఎక్సర్సైజ్ అని, చాలా డిఫరెంట్ ఫీలింగే ఉంది. అండ్ చాలా అంటే ఇది చేస్తుంటే మళ్ళీ చేస్తుంటే బాడీ టిల్ట్ అవుతుంది. సో బ్యాలెన్స్ మ్యాటర్స్. అది అన్నిటికంటే ఎంజాయ్ చేస్తాం బాగా చేస్తున్నప్పుడు. అండ్ వర్కౌట్ ఎంజాయ్మెంట్ ఉంది. అవునా? ఓకే, బట్ అంటే కొన్ని ఫుడ్ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. తినగానే ఇమీడియట్ గా చేయొచ్చు. ఎనీ వర్కౌట్, నాట్ ఓన్లీ లీడర్. ఏ వర్కౌట్ చేసినా మనం మినిమం 2 hours టైం మెయింటైన్ బిఫోర్ ఆఫ్టర్. ఓకే, ఎర్లీ మార్నింగ్ వర్కౌట్, ఈవినింగ్ వర్కౌట్ జనరల్ గా చేస్తాము. ఇంకా మధ్యలో చేయాలనుకున్నా కూడా మనం ఒక 2 hours టైం మెయింటైన్ చేయాలి. మన ఇంటేక్ ఏమైనా తింటే 2 hours గ్యాప్, చేసిన తర్వాత 2 hours గ్యాప్ తర్వాత తినాలి. చేసిన తర్వాత 2 hours అవసరం లేదు, 1/2 hour 40 minutes తినేసేయచ్చు. ఓకే, ఫైన్. సో ఈరోజు చాలా చాలా యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజెస్ మా సకులకు పరిచయం చేశారు. బాగుంది. సో ఇలాంటి ఫర్దర్ ఎపిసోడ్స్లో కూడా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీకు ధన్యవాదాలు. ఇదండి ఇవాల్టి ఆకృతి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. మనకు నచ్చినట్టు మనం జీవించటంలో ఆనందం ఉందంటున్నారు నిపుణులు. కానీ చాలా మందికి నచ్చిన విధానం వేరు, కానీ బతుకుతున్న మార్గం వేరు కావటం వల్లే జీవితంలో సంతోషం ఉండటం లేదని అంటున్నారు. కొంతమందికి సంగీతం అంటే ఇష్టం, కానీ సంగీతమే వినపడని ప్రపంచంలో బతుకుతూ ఉంటారు. కొందరికి వర్షంలో తడవడం అంటే ఇష్టం, కానీ అపార్ట్మెంట్ గోడలు దాటి బయటకు రారు. ప్రకృతితో సహజీవనం చేయాలని కోరిక బలంగా ఉంటుంది, కానీ జీవితాన్ని టెక్నాలజీకి అంకితం చేస్తారు. చాలా మంది ఉద్యోగం చేస్తారు, కానీ ఆ ఉద్యోగంలో ఆనందం లభించదు. కేవలం జీతం కోసం మాత్రమే ఉద్యోగం చేస్తారు. పనిలో ఆనందం పొందలేరు. ఇంకా ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా మరో రుచితో మన ముందుకు వచ్చింది. మనతో ఉన్నారు సుస్మిత గారు. మరి వారు ఈ రోజు మనకి ఏ రుచిని పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం సుస్మిత గారు. ఎక్కడి నుంచి వచ్చారు? మోతీనగర్. ఏం చేస్తూ ఉంటారు? అండర్ గ్రాడ్యుయేట్. ఓకే, సో ఈరోజు మరి మా సకలకి ఏం వంట తయారు చేసి చూపించబోతున్నారు? ఈరోజు పంజాబీ చోలే చికెన్. పంజాబీ చోలే చికెన్. ఓకే, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? కాబూలీ శనగలు, కొత్తిమీర, ఆయిల్, చికెన్, ఉల్లిపాయలు, చికెన్ మసాలా, పచ్చిమిర్చి, టీడీ కాషన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చోలే మసాలా, ఉప్పు, హోల్ గరం మసాలా, కారం. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి దీని ప్రాసెస్ ఎలా ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి. ఓకే, ఈ ప్యాన్ సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ప్యాన్ కొంచెం హీట్ అయినాక ఆయిల్ వేసుకోవాలి. ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఇది హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, ఈ 3 వేసుకుందాం. ఇప్పుడు
ఇప్పుడు ఇందులో ఆనియన్ వేసుకుందాం. ఓకే, ఈ క్వాంటిటీస్ ఎలా వేస్తున్నారండి? క్వాంటిటీస్ అంటే మనకి కావాల్సినట్టు, అంటే కొంతమంది ఆనియన్ ఎక్కువ లైక్ చేయరు కదా, వాళ్ళు తక్కువ వేసుకున్నా పర్లేదు. ఓకే, అంటే మనం ఇష్టపడేదాన్ని బట్టి. ఆనియన్ వేసాం కదా, చిల్లీస్ వేసుకుందాం. ఓకే, చిల్లీస్ మన కారానికి తగినట్టు. ఓకే, ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి. ఓకే, తర్వాత ఏం వేస్తున్నారు? ఇప్పుడు ఇవి కొంచెం బ్రౌన్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇవి లైట్గా వేగినాయి కదా, ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. ఓకే, ఇది కూడా వేగింది కదండి? వేగిపోయింది. ఓకే, తర్వాత ఇప్పుడు మనం ఇందులో చికెన్ వేసేసుకుందాం. ఓకే, చికెన్ వేసాం కదండి, ఒక 2 minutes అలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఉప్పు కారం వేసుకుందాం. చికెన్ ప్లెయిన్ చికెన్ ఏనా అండి, లేదు అంటే పసుపు? లేదు, జస్ట్ ప్లెయిన్ చికెన్ వాష్ చేసేసి వేసేసుకుందాం. అంతేనా? స్పూన్ ఇవ్వండి. కారం మనం తినేదాన్ని బట్టి. ఓకే, చికెన్ వేయగానే కారం వేసేస్తారా? వేసేయచ్చు. చికెన్, కారం, ఉప్పు కూడా వేసేద్దాం. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాం. ఎంతసేపు ఇలా బాయిల్ చేయాలండి? ఒక 5-10 minutes అండి, అంటే మనకి ముక్క ఫుల్గా కుక్ అయ్యే వరకు బాయిల్ చేస్తాం. ఓకే, చికెన్ ఉడకడానికి ఒక 10 నిమిషాలు పడుతుందండి, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఓకే, 10 నిమిషాలు అయింది కదండి, చికెన్ ఉడుకుంటుందా చూద్దాం. ఉడికిపోయిందండి చికెన్. చికెన్ ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇందులో ఇవి కాబూలీ శనగలు అండి, ఓవర్ నైట్ నీళ్ళలో నానబెట్టేసి మనం మార్నింగ్ ఒక 3-4 విజిల్స్ ఉడకబెట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. ఓకే, నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇది చికెన్ మసాలా అండి, మనకి రెడీమేడ్ దొరుకుతుంది కదా చికెన్ మసాలా. ఇది చోలే మసాలా అని కూడా మనకు దొరుకుతుంది. చోలే మసాలా శనగలు వేసాం కాబట్టి అది ఎక్స్ట్రా యాడ్ చోలే మసాలా. ఓకే, ఇది టీ డికాషన్ అండి. మసాలా టీ డికాషన్ వేసుకున్నాము, ఇంకా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇది థిక్గా ఉండదండి కర్రీ, ఇలా లిక్విడ్ గానే ఉంటుంది. ఓకే, టీ డికాషన్ వేసినాక మనం ఒక 2-3 minutes లైట్గా బాయిల్ చేసుకుంటే టీ డికాషన్ చికెన్కి అంతా బాగా పట్టుకుంటుంది. ఓకే, ఇది గ్రేవీగా ఉండదు అనమాట, ఇలా వాటరీగా ఉంటుంది అనమాట కర్రీ. ఓకే, మరి ఇప్పుడు ఇది లిక్విడ్ గా ఉంది కదా, ఇది ఎందులోకి బాగుంటుంది అంటే రైస్ లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఓకే, ఇది ఒక 2 minutes ఉడకాలండి? ఒక 2 minutes సరిపోతుంది. ఓకే, 2 minutes ఉడికింది కదండి, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసాం. ఓకే, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం కదా, పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. వేడి పంజాబీ చోలే చికెన్ రెడీ అయిపోయిందండి, టేస్ట్ చేసి చెప్పండి ఎలా. తప్పకుండా. నోరూరించే పంజాబీ చోలే చికెన్ రెడీగా ఉందండి. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. పంజాబీ చోలే చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, నూనె, కాబూలీ శనగలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చికెన్ మసాలా, చోలే మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ డికాషన్, ఉప్పు,
కారం, హోల్ గరం మసాలా. పంజాబీ చోలే చికెన్ తయారు చేసే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి వేడెక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత చికెన్, కారం, ఉప్పు, కొద్దిగా నీరు వేసి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత నానబెట్టి ఉడికించిన కాబూలీ శనగలు, చికెన్ మసాలా, చోలే మసాలా, టీ డికాషన్ వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్ లో తీసుకొని కొత్తిమీర, ఉల్లిపాయలతో గార్నిష్ చేస్తే వేడి వేడి పంజాబీ చోలే చికెన్ రెడీ. కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుందండి. చోలే మసాలా వేశారు కదా, అలాగే టీ డికాషన్ కూడా వేశారు కదా. రెగ్యులర్ చికెన్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా మనకు డిఫరెంట్ ఫ్లేవర్ తెలుస్తుంది. సూపర్ అండి, చాలా బాగుంది. పంజాబీ చికెన్ చోలే మసాలా సూపర్ అండి, చాలా బాగుంది. మరి ఈరోజు మా సకల కోసం ఇంత మంచి వంటకాన్ని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. వెల్కమ్ అండి. చూసారు కదా సకలు, సుష్మిత గారు తయారు చేసిన పంజాబీ చోలే చికెన్ సూపర్గా ఉందండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి ఇలాగే సరికొత్త వంటకాన్ని మీరు మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు చేయవలసింది 040225556540కి ఫోన్ చేసి వంటల సందడిలో పాల్గొనండి. ఇదండి ఇవాళ వంటల సందడి. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. వాస్తవానికి ఈ ప్రపంచంలో మన ఆనందాన్ని నిర్ధారించేది మన డబ్బు, మన అధికారం, మన కీర్తి, మన హోదా, మన కుటుంబం, మన బంధువులు, మన స్నేహితులు, చుట్టూ ఉన్న సమాజం కాదు. మన మానసిక దృక్పథమే మన ఆనందాన్ని నిర్ణయిస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు. మనం చూడాలనుకుంటే ఈ ప్రపంచంలో ప్రతి దాంట్లోనూ ఆనందాన్ని చూడొచ్చు, ఆనందాన్ని పొందవచ్చు అంటున్నారు నిపుణులు. మన మనసుకు హాయిని, ఆనందాన్ని కలిగించే అంశాలు మన చుట్టూ ఎన్నో ఉన్నాయంటున్నారు. ఎన్ని ఆనందాలు ఉన్నాయో పిల్లలను చూసి పెద్దవాళ్ళు నేర్చుకోవాలంటున్నారు నిపుణులు. ఈ ప్రకృతిలో, సమాజంలో పిల్లలకు చాలా ఆనందాలు కనపడతాయి. పిల్లల మనసుతో చూస్తే పెద్దవాళ్ళు కూడా అన్ని ఆనందాలు కనపడతాయి. సరే, మీకోసం ఒక మంచి కార్యక్రమం చూసండి, తర్వాత మళ్ళీ మాట్లాడదాం. నమస్కారం. అలంకృతకి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి అలంకృతలో మనతో పాటు ఇంటీరియర్ డిజైనర్ సబిత గారు ఉన్నారు. మరి ఇంటీరియర్స్ కి సంబంధించి సబిత గారు మనకేం తెలియజేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సబిత గారు. నమస్తే అనిత. ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వు? నేను కూడా చాలా బాగున్నాను. మరి ఈ రోజు మా సకులకు ఏం తెలియజేయబోతున్నారు ఇంటీరియర్స్ కి సంబంధించి? అనిత, ఇది వచ్చేసి పూజ. ఇందులో అంటే ప్రీవియస్ గా ఎలా ఉండింది అంటే కిచెన్ లో ఒక పార్ట్ లో ఒక కబోర్డ్ లాగా పూజ ఉండింది. ఓహో. సో అంటే పూజ అనగానే మనకి కొంచెం స్పెసిఫిక్గా సెపరేట్ కొంచెం ప్లేస్ కానీ నిల్చొని పూజ చేయడం కానీ కిచెన్లో ఆన్ ది వే దారిలో ఒక అడ్డులాగా పూజ చేస్తుండగా నడవడము అలా ఉంటుంది. కాబట్టి మనం ప్లేస్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసామన్నమాట. అది వేస్ట్ అవ్వకుండా ఎట్ ది సేమ్ టైం ఇది ఒక పూజ సెపరేట్గా ఉండేలాగా రూమ్ అంటూ ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ ప్లేస్ కన్స్ట్రెయింట్ కాబట్టి. మళ్ళీ అలాగని ఒక కబర్డ్ అంటే ఏదో కబర్డ్ ఇచ్చామా, వార్డ్రోబ్ లాగా ఇచ్చామా, అందులో దేవుడు ఉన్నాడు అన్నట్టుగా కాకుండా దీన్ని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ పూజ చూడగానే ఇది పూజా రూమ్ అని అర్థమయ్యేలాగా డిజైన్ చేసాము. ఓకే, అంటే సపరేట్ ఒక స్పేస్ ఇచ్చేసి అక్కడ మొత్తం కూడా కబోర్డ్ మాదిరిగా చేసేసారు. సో దీనిలో వచ్చేసి మనం వినియర్ సేమ్ మనం హాల్లో ఏదైతే యూజ్ చేసామో అదే వినియర్ యూజ్ చేసాము. వినియర్ యూజ్ చేసి దాన్ని కొంచెం కొంచెం ఇంట్రెస్టింగ్గా రెగ్యులర్గా కబోర్డ్లో గ్లాస్ ఇవ్వడం, గ్లాస్లో దేవుడు బొమ్మలు అదని కామన్గా చేస్తూనే ఉంటాము. కాకపోతే దీనిలో ఏంటి అంటే కొంచెం చిన్నగా 2 గంటలు అట్ ద సేమ్ టైం ఒక 4 నిషెస్ లాగా ఇచ్చాము. దానిలో 4 డిఫరెంట్ దేవుళ్ళ విగ్రహాలు ఒకటి ఇచ్చాము. మళ్ళీ కింద గంటలు ఇచ్చామనేది. అండ్ హ్యాండిల్స్ కూడా చూస్తే కనుక మీకు పూజకి సింబాలిక్ గా ఉండే షేప్ లోనే అదే మెటీరియల్ డిజైన్ లాగా కనిపిస్తుంది, చక్కగా పూజకి సింబల్ లాగా అలాంటి హ్యాండిల్స్ చూస్ చేసాము. అండ్ దీనికి కూడా స్టోరేజ్ కూడా మళ్ళీ స్టోరేజ్ కన్స్ట్రెయిన్ వస్తుంది. పూజ అనగానే పూజ దేవుడికి అయితే ప్రొవైడ్ చేసాము. దానిలో మనకి పూజా భాగంగా అన్ని పెట్టుకోవడం ఉంటుంది, ఆయిల్స్ అనేసి సెపరేట్ గా ఎలాగో పెట్టుకుంటాం. సో వాటి కోసం అని చిన్నగా డ్రావర్స్ కూడా ప్రొవైడ్ చేసాము. చాలా స్పేషియస్ గా 8 ఇంచెస్ డ్రా తీసుకొని మనం కూడా అన్ని ఇందులోనే
సెపరేట్గా ఉండేట్టుగా మళ్ళీ దాని స్టోరేజ్ సెపరేట్గా తీసుకునేలా కాకుండా డిజైన్ చేసాము. అండ్ పైన చూస్తే కూడా అనిత చిన్న గంటలు సింబాలిక్గా పూజ అని అర్థమయ్యేలాగా బయట నుంచి చూసినా కూడా ఇది పూజ అన్నట్టుగా చిన్న గంటలు అండ్ ఒక హనుమాన్ వినాయకుని ఒకటి తీసుకున్నాం అంత. ఓకే, వినాయకుని ప్రతిమ ఒకటి అండ్ 2 sides కూడా మనకు చక్కగా గంటలు చేసుకున్నాం. అనిత ప్రొవిజన్ కూడా చూస్తే కనుక మనము పూజలో జనరల్గా రోజు హడావిల్లో అయితే నిల్చొని పూజ చేస్తూ ఉంటాం. సో దానికి కూడా ప్రొవిజన్ ఇచ్చాను అనమాట. నిల్చొని పూజ చేయడానికి ఇక్కడ దేవుళ్ళు అండ్ ఇది కొంచెం ఈ షెల్ఫ్ సేమ్ లెవెల్ షెల్ఫ్స్ కాకుండా ఇది కొంచెం తక్కువ ఇచ్చాము. సో ఇక్కడ కొంచెం మన దేవుళ్ళు అండ్ ఇది కూడా అండ్ మళ్ళీ మనకి జనరల్గా పాయింట్ నిల్చోవడం ఒకటే కాకుండా కూర్చొని చేసే పూజలు ఉంటాయి జనరల్గా వరలక్ష్మి వ్రతం కానీ ఏమైనా వ్రతాలు ఉంటాయి కాబట్టి దానికోసం ఇక్కడ కూడా పటాలు ఇచ్చేలాగా ఒక స్టెప్ ఇచ్చాను. కలశం కానీ ఏమైనా ఉంటే కానీ కూర్చొని జరిగే పూజలు వినాయక చవితి లాంటివి ఇది ప్రొవిజన్ ఇచ్చాను. సో కొంచెం స్పేషియస్ గా ఉంటే అన్ని రకాల పూజలు చేసుకోవచ్చు. చేసే పూజలు కూడా కంఫర్టబుల్. రోజు నిల్చొని చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి దానికి కూడా అన్నట్టుగా ప్రొవిజన్ ఇచ్చాను అంత. అండ్ 2 చిన్న స్పాట్ లైట్స్, దీనిలో కూడా LED 2 స్పాట్ లైట్స్ ఇచ్చాము. సో ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్ మనం దీపం ముట్టించినట్టు కైండ్ ఆఫ్ లైట్ లాగా ప్రొవిజన్ ఇచ్చాము. ఓకే, ఇప్పుడు వెలుగు ఉండాలంటూ ఉంటారు కదా, అందుకే అక్కడ కూడా ఒక లైట్స్ ఇచ్చేస్తే ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. నైస్, చాలా బాగుంది. తక్కువ స్పేస్ లోనే చాలా చక్కగా ఇక్కడ అమర్చేశారు. మొత్తం పటాలన్నీ పడ్డాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకు వ్రతము నోములు ఏవైనా ఉంటే చేసుకోవడానికి కూడా ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ చూస్తే కనుక అనిత హాల్లో ఇది మనకి డైరెక్ట్ రూమ్ లోంచి వ్యూ ఉంటుంది కాబట్టి ఈ వాల్ కూడా చాలా ప్లెయిన్ గా మొత్తం వైట్ కలర్ కాన్సెప్ట్ చేసాం. ఇలా మనం యూజ్ చేసింది బ్రౌన్స్ అండ్ గ్రేస్. సో ఇది కూడా చిన్నగా ప్లెయిన్ అవ్వకుండా ఒక చిన్న లెడ్జ్ ఇచ్చేసాము బ్రౌన్ కలర్ అండ్ చిన్నగా క్యాండిల్ స్టాండ్ అని ఒక బుద్ధ స్టాచ్యూ ఇవ్వడం వల్ల ఈ చిన్న ఆర్టిఫైస్ తోని మనం హైలైట్ అనిత. ఓకే, అండ్ నెక్స్ట్ కిచెన్ చూద్దాం అనిత. ఇది కిచెన్ అనిత. సో దీనిలో ఏంటంటే చాలా స్పేస్ కన్స్ట్రెంట్ యాజ్ ఇట్ ఈస్గా మనం ముందే చెప్పాము ఇది రెనోవేషన్ అనేసి. కిచెన్ని ఏమాత్రం అంటే పాత వస్తువులు ఏది డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకి చాలా స్టోరేజ్ ప్రొవిజన్ కానీ అవుట్లుక్ అనేది మార్చేలా చేసాము అనిత. సో ప్రీవియస్లీ ఏంటి అంటే ఇది స్ట్రైట్ కిచెన్. ముందు ఇంతకు ముందు అంటే ఇది రెనోవేట్ చేయక ముందు పార్ట్ చూస్తే కనుక ఇదంతా స్టోరేజ్ ఉండింది. ఓకే, అన్ని షెల్ఫ్స్ వేసేసి ఇచ్చారనమాట బిల్డర్. అండ్ వాళ్ళకి వర్కింగ్ ప్లేస్ మాత్రం ఓన్లీ ఇటువైపు కౌంటర్ మాత్రమే. సో ఇదంతా షెల్ఫ్స్ తోనే ఉండింది. సో మనం మన మెయిన్ మోటో ఏంటంటే దీని అవుట్లుక్ కొంచెం కాంటెంపరీ చేయాలి, అట్ ద సేమ్ టైం స్టోరేజ్ డిస్టర్బ్ అవ్వకూడదు. సో ఇటువైపు మేము టైల్స్ కానీ ప్లాట్ఫామ్ కానీ డిస్టర్బ్ చేయకుండా మొత్తం కింద కలర్ కాంబినేషన్ మారుస్తూ లామినేట్ మార్చేసాను. ఓకే, అండ్ గ్రే అండ్ వైట్ లామినేట్ యూజ్ చేశాను అని. అగైన్ ఇక్కడ కూడా లైట్ కొంచెం స్పేషియస్ గా కనబడుతుంది. అండ్ యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ ఏంటి అంటే ఇక్కడ మనము టైల్స్ డార్విన్ టైల్స్ కానీ ప్లాట్ఫామ్ కానీ బ్లాకే కాబట్టి దానికి తగ్గట్టుగా వెళ్ళాలి కాబట్టి బ్లాక్ అనేది గ్రే కలర్ అనేది లామినేట్ తీసుకున్నాను. దాన్ని ఆ డార్క్నెస్ ని తగ్గించడానికి వైట్ కలర్ తీసుకున్నాను. అండ్ లోపల చూస్తే కనుక మొత్తం గ్రానైట్ షెల్ఫింగ్ చేశాము. సో ఇట్స్ వాటర్ ప్లేస్ అగైన్ పెస్ట్ కంట్రోల్ టర్మైట్ కానీ ఏది ప్రాబ్లం అవ్వకుండా. సో దీన్ని మొత్తం లోపల గ్రానైట్ షెల్ఫ్ చేసేసి బయట నుంచి చూస్తే మళ్ళీ మీకు ఆర్గనైజ్డ్గా కాంటెంపరీగా ఉండేలాగా 3 బాస్కెట్స్, పుల్ అవుట్ బాస్కెట్స్, ఇది కట్లరీకి, ఇది కప్ అండ్ సాసెస్ అండ్ దిస్ ఇస్ అగైన్ ప్లేట్స్. ఓకే, దీనికి అన్ని ప్రొవైడ్ చేసాము. అండ్ దిస్ ఇస్ అగైన్ సిలిండర్ అండ్ అగైన్ షెల్ఫింగ్కి యూజ్ చేసాము. అండ్ చిమ్నీకి ప్రొవిజన్ ఇచ్చాము అండ్ ఓవర్ హెడ్ స్టోరేజ్ మొత్తం ఇచ్చాము అయితే. సో ఇవన్నీ కూడా వీటికి కూడా మనకు హ్యాండిల్స్ ఇవ్వలేదు కదా? హ్యాండిల్స్ అంటూ ఏమి ఇవ్వలేదు. ప్రొఫైల్ హ్యాండిల్స్ అంటారు వీటిని. కన్సీల్డ్ ఉంటాయి మీకు ఇక్కడ గ్రిప్ ఉంటుంది ఓపెన్ చేయడానికి. సో ఇదంతా అగైన్ స్టోరేజ్. సో ఇటువైపు మనం ఏదైతే మనం ఇప్పుడు ఏంటి అంటే మేజర్గా దీనిలో చేంజ్ చేసింది ఏంటి అంటే ఒకటి ఓవర్ హెడ్ స్టోరేజ్ చాలా ప్రొవైడ్ చేసాము అండ్ అది కూడా విత్ లైట్ కలర్ బ్యాక్ పెయింటెడ్ వైట్ కలర్ గ్లాస్ యూజ్ చేసాము. సో ఇదేంటంటే నవడేస్ ఈ ప్రజెంట్ డేకి తగ్గట్టుగా కాంటెంపరీ చేసాము. అండ్ ఇటువైపు షెల్ఫ్స్ అన్ని తీసేసి కిందకి స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము అగైన్ విత్ టోటల్ గ్రానైట్ షెల్ఫింగ్ అండ్ ఒక కౌంటర్. అండ్ అగైన్ మనకి ఏంటి అంటే పెద్ద పెద్ద యూటెన్సిల్స్, పెద్ద పెద్ద కంటైనర్స్ అవి ఉంటాయి. సో వాటి కోసం అంటూ పెద్ద
యూనో లాంగ్ టాల్ యూనిట్స్ లాగా లోపల మొత్తం గ్రానైట్ షెల్ఫింగ్ ఇచ్చేసి ఇక్కడ ఒకటి సింగిల్ కబర్డ్ అండ్ ఇక్కడ ఒకటి డబల్. ఓకే, మనకి పెద్ద పెద్ద బాక్సెస్ రైస్ పెట్టచ్చు. సో మాక్సిమం చిన్న కిచెన్ ని మాక్సిమం యూజ్ చేసాము. అండ్ ఇక్కడ చూస్తే కనుక డోర్ వైపు కూడా మొత్తం గ్రానైట్ షెల్ఫింగ్, గ్రానైట్ విండోని ఇచ్చేసాము అన్నమాట. ఓకే, ఇక్కడ కూడా మనకు పెస్ట్ ప్రాబ్లం లేకుండా కంప్లీట్ గా ఇక్కడ గ్రానైట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మొత్తం గ్రానైట్ షెల్ఫింగ్, గ్రానైట్ ఇచ్చేసామైతే. ఎగ్జాక్ట్లీ. మరి నిజంగానే మనకి ఇంకొకటి ఏంటంటే రెన్యువేషన్ లో భాగంగా పూజా గదిని ఇంత చక్కగా హాల్లోనే సెట్ చేసుకోవడం, కిచెన్ ని కూడా కొంచెం స్పేషియస్ గా కాంటెంపరీ డిజైన్స్ మీరు ఏదైతే చేశారో మాడ్యులర్ కిచెన్ గా ఎలా చేసుకోవచ్చో ఈరోజు మా సకలందరికీ కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. చూసారు కదా సకలు, ఇది ఈనాటి అలంకృత. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లు రద్దు చేసిన పరిస్థితుల్లో దేశం సమ్మిళిత అభివృద్ధి జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పేదలు ధనికుల మధ్య సామాజిక ఆర్థిక అంతరాలు చాలా వరకు తగ్గుతాయి. ధరలు అందుబాటులో ఉంటాయి. విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపడతాయి. అలా జరిగినప్పుడు ప్రజల్లో ఆలోచన సరళి కూడా మారుతుందని నిపుణుల అంచనా వేస్తున్నారు. మెరుగైన జీవితం అంటే సంపద కాదు, సంతోషం అన్న భావనకు ప్రజలు వస్తారని అంటున్నారు. అప్పుడు జీవితాన్ని ప్రశాంతంగా, సహజంగా జీవించడానికి ఇష్టపడతారు. నిజానికి మహిళలు కోరుకునేది అలాంటి ప్రశాంతమైన జీవితాన్నే. మహిళల దృష్టిలో కూడా సంపద అంటే డబ్బు కాదు, శాంతితో కూడిన సంతోషకర జీవితం. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నెంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపు సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.